పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి మరొక పార్లమెంట్ నియోజకవర్గం చేవెళ్ళ చూసుకున్నట్టయితే ఎన్ని గ్రామాలు ఉంటాయో అంత టౌన్ సెగ్మెంట్ కూడా దీనికి కలిసి ఉంటుంది. అంటే హైదరాబాద్ గ్రేటర్ సిటీతో కలిపినటువంటి కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, మ్యాక్సిమం హైదరాబాద్ యాంబియన్స్ కనపడేటువంటి పార్లమెంట్ నియోజకవర్గం చేవెళ్ళ. అటు పూర్తిగా గ్రామాలు ఉంటాయి, అలాగే పూర్తిగా సగానికి పైగా నగరం కనిపిస్తూ ఉంది. అట్లా వైవిధ్యం కలిగినటువంటి ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఈసారి 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం గతంలోనే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 3వ స్థానానికి పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేది విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తూ ఉండగా, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికంటే ముందు బీఆర్ఎస్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇక్కడ కొంత విచిత్రంగా కనిపిస్తూ ఉంది. 2014లో బీఆర్ఎస్ ఇక్కడ నుంచి గెలిచింది ఎంపీగా, అలాగే 2019లో కూడా ఇక్కడ ఎంపీగా గెలిచింది. 2019లో ఎంపీగా గెలిచినటువంటి రంజిత్ రెడ్డికి మరోసారి టికెట్ ఆఫర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకో అనుమానం కలిగిందా, లేదా ఇక్కడ గెలవడం కష్టం అనుకున్నాడా బీఆర్ఎస్ టికెట్ మీద? ఆయన ఇమీడియట్గా టికెట్ వస్తుందని తెలిసినప్పటికీ కూడా బీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి టికెట్ సాధించుకున్నారు. అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో ఇక్కడ 2014లో గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అంచేత ఆయన కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ మీద కొంత పట్టుంది. చుట్టూ ఓడిపోయినప్పటికీ కూడా అతను ప్రజల్లో ఉండేదానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చాలా దగ్గరగా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి మంచి మిత్రుడు అని కూడా చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ ఎన్నికలు అనగానే ఫైటే కాబట్టి ఆ ఫైట్కి సంబంధించి చూసుకుంటే అతను టఫ్ కాంపిటేటర్గానే బీజేపీ నుంచి కనిపిస్తూ ఉన్నాడు. ఇక బీఆర్ఎస్కి వచ్చి చూస్తే కాసాని జ్ఞానేశ్వర్ బీసీ క్యాండిడేట్గా అతను బరిలోకి దిగుతా ఉన్నాడు. కాకపోతే కాసాని జ్ఞానేశ్వర్కి సంబంధించి ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఆయన గతంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన పర్సన్ అయినప్పటికీ కూడా ఆయన్ని అంత దూరం తీసుకెళ్లి అక్కడ పెట్టమనేది కొంత ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఆయన కాసాని జ్ఞానేశ్వర్ గతంలో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన టికెట్ ఇస్తానని తెలిసిన తర్వాతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది కూడా కొంత టికెట్ కోసమే ఆయన ఇక్కడికి వచ్చాడని చెప్పేసి ఒక నెగటివ్ ఆయన మీద కొంత అక్కడ ప్రచారం జరుగుతుంది. సో మరి ముగ్గురికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక రకంగా ఇది ఇద్దరి మధ్య పోటీ, కాంగ్రెస్ బీజేపీ ఒక రకంగా అదే. కానీ ప్రధాన పార్టీగా ఉన్నటువంటి నేటి వరకు ప్రధానమైన పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి బీఆర్ఎస్ నుంచి కూడా ఇక్కడ ఒక పోటీ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటింగ్ ఉంటుంది కాబట్టి, గ్రామాల్లో ఉన్నటువంటి చాలామంది ఇప్పటికీ కేసీఆర్ని అభిమానిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ కూడా పర్సన్తో పని లేకుండా పార్టీగా బరిలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో చూసుకున్నట్లయితే కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరిన తర్వాత నుంచి అక్కడ బీజేపీని స్ట్రెంథెన్ చేయడంలో చాలా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించాడు. బీజేపీని బలోపేతం చేయడంలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఆయన ఆ బీజేపీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. దానికి సంబంధించి మధ్యలో ఆయన పార్టీ మారతారని, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారని ఎన్ని ప్రచారాలు జరిగినప్పటికీ కూడా వాటన్నింటినీ ఖండిస్తూ ఖచ్చితంగా తాను బీజేపీలోనే ఉంటానని క్యాడర్కి హామీనిస్తూ ఆ హామీని నిలబెట్టుకోవడం ద్వారానే మరోసారి టికెట్ సంపాదించుకోగలిగారు. నిజానికి అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డికి మించి ఇంకో బలమైన అభ్యర్థి బీజేపీకి ఉన్నాడంటే కూడా లేడని చెప్పాలి. అటు ఆర్థికంగా బలవంతుడు, ఉన్నత విద్యావంతుడు, ఇవన్నీ కలిపి ఆయన ప్రచారంలో ఉపయోగించుకుంటున్నాను. నేను ఇంజనీర్ని, ఖచ్చితంగా నేను ఇంజనీర్ని కాబట్టి నన్ను గెలిపిస్తే ఇక్కడ ఏవైతే మనకు అవసరం ఉన్నాయో అవన్నింటినీ కన్స్ట్రక్ట్ చేయడానికి లేదా కేంద్రం దగ్గర నుంచి తీసుకుని రావడానికి నాకు అవకాశం ఉంటుంది, అంచేత నన్ను ఇక్కడ నుంచి గెలిపించనని ఆయన ప్రచారాలు కూడా చెప్పుకోవడం కొంత విశేషంగా ఉంది. ఇక రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ దూకుడు ప్రదర్శించడంలో కొంత ఇబ్బంది పడుతున్నాడు అనేది స్థానికంగా నుంచి మనకు వస్తున్నటువంటి ఒక వార్త. ఎందుకంటే ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టంగా సపోర్ట్ ఉందా అంటే కొంతవరకు లేదని చెప్తున్నారు. చాలామంది ఆయన అభ్యర్థిత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా అక్కడ చేవెళ్ల ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి మనకు తెలుసు. దీన్ని బట్టి చూసుకుంటున్నది ఇటు రంజిత్ రెడ్డికి గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, సిట్టింగ్ ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిన్న విభేదాలు కొంత మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో అయినప్పటికీ రంజిత్ రెడ్డి తన బలాన్ని నిరూపించుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి, రేపు ఇండియా కూటమి కూడా అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం గెలిస్తే తప్ప ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందనే ఆ నినాదంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి కావాలని చెప్పి ప్రజలలో పదే చెప్పుకోవడం, ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సపోర్ట్ చేయాలన్నా, బలపరచాలన్నా, చేవెళ్ళ ఎంపీ సీటు మనం ఇక్కడ తీసుకొని వెళ్ళగలిగితే కనుక కాంగ్రెస్ మరింత స్ట్రెంథెన్ అవుతుంది. ఆ రకంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇటు రాష్ట్ర నిధులు మనకు రావాలన్నా కూడా, చేవెళ్ళ ప్రాంతం డెవలప్ కావాలంటే రాష్ట్ర నిధులు కూడా అవసరం కాబట్టి ఆ రాష్ట్ర నిధులు రావాలంటే కూడా ఖచ్చితంగా మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన ప్రచారంలో చెప్పుకుంటా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ యథావిధిగా ఏదైతే మన ఒక పక్షం మరో పక్షం మీద దాడులు చేస్తూ ఉంది, మాటల పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, పాలసీల పరంగా కావచ్చు, వీటి సంబంధించి చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా బీజేపీ వైఫల్యాన్ని కాంగ్రెస్ స్పష్టంగా ఎండగడతా ఉంది. అక్కడ పోటీ చేసే ప్రతి నాయకుడుగా, అక్కడ ప్రచారం చేసే నాయకులంతా కూడా బీజేపీ వైఫల్యాన్ని ఎండగడతా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ వైఫల్యాన్ని ఎండగడతా ఉన్నారు. 2 సార్లు ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇక్కడ ఏం చేయలేకపోయింది, అందుకనే నేను కాంగ్రెస్లోకి వచ్చాను, నాకు అప్పుడు బీఆర్ఎస్ని సపోర్ట్ లేకపోయిందని చెప్పేసి ప్రచారంలో కూడా ఈయన రంజిత్ రెడ్డి చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీకి ఓటేయడం కంటే కూడా కాంగ్రెస్ని గెలిపించడం ద్వారా మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, దానికి అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందని ఆయన స్పష్టంగా
తన ప్రచారంలో పేర్కొంటా ఉన్నారు. అలాగే అక్కడికి వెళ్ళేటువంటి నాయకులు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ఇక్కడ రంజిత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది వాస్తవం. కాకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డి ఈయన కంటే కాస్త స్ట్రెంగ్త్గా ఉన్నాడు, అటు ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకా రకరకాలుగా చూసుకున్నట్టు. బీజేపీ క్యాడర్ ఇక్కడ పెరిగింది. కొండా విశ్వేశ్వరరెడ్డి చూసుకుంటే కనుక ఆయన స్థానికంగా ఉండేటువంటి పర్సన్ లాగా ఉంటాడు, మ్యాక్సిమం స్థానికులతో కలిసిపోతున్నాడు. బీజేపీ బలోపేతమైన తర్వాత చేవెళ్ల నియోజకవర్గం ఖచ్చితంగా మాకు వస్తున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ బీజేపీ పార్టీలో అన్ని అధిష్టానంలో కనిపిస్తూ ఉంది. కేంద్రంలోనూ ఇక్కడ కూడా ఇక్కడ చేవెళ్లలో బీజేపీ గెలవబోతున్నటువంటి ఒక సంకేతాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది కొంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఇక్కడ గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే గెలుస్తున్నాం అని చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక మూడ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ మూడ్ నిజంగా వర్కౌట్ అయితే కనుక బీజేపీకి ఇక్కడ చాలా పెద్ద ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచార సరళి చూసినా తన వ్యక్తిగతంగా ఇమేజ్తో పాటు, పర్సనల్ ఇమేజ్తో పాటు బీజేపీని, అలాగే బీజేపీ విధానాలని, మోదీ చరిస్మాని, ఇలా వీళ్ళన్నింటినీ కలిపి తీసుకుని వెళ్తూ ఆయన ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో మనం గెలవడం ద్వారా మాత్రమే ఇది మనకు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మతపరంగా కావచ్చు, ఇంకా రకరకాలుగా కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ చేవెళ్ల వరకు కూడా పెద్దగా డబుల్ రోడ్డు కనిపిస్తూ ఉంది. అక్కడ హైవే ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా అభివృద్ధి పరంగా వాళ్ళు ప్రస్తావించుకుంటున్నారు. మేము వస్తే కనుక దీన్ని 4 వే చేస్తామని చెప్పేసి ఒక హామీ మిగతా మూడు పార్టీలు కూడా ప్రధానంగా అక్కడ హామీ ఇస్తూ ఉన్నాయి. దీన్ని హైవే చేస్తామని. నిజానికి హైదరాబాద్ మనకి అప్పాస జంక్షన్ చూసుకున్నట్లయితే చేవెళ్ల వరకు కూడా అది చాలా ఇబ్బందికరమైనటువంటి రహదారి. ఆ రహదారికి విస్తరించాల్సిన అవసరం ఉందని ఎప్పటి నుంచో ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు, అక్కడ నాయకులను అడుగుతూ ఉన్నారు. కానీ అప్పటికి అవ్వలేదు. ఈసారి మమ్మల్ని గెలిపిస్తే అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ చెప్పుకుంటా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే చేవెళ్ల సినారియో ఖచ్చితంగా కొంత డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ చాలా ప్రధానమైనటువంటి పోటీ కనిపిస్తోంది. కాసాని జ్ఞానేశ్వర్ స్థానికేతరని కాదు, కానీ ఆయనకు ఉన్నటువంటి చరిస్మా పెద్దగా లేదు. చాలా వయోభారంతో కూడా ఉన్నాడు, ఆయన ఏజ్డ్ పర్సన్గా కూడా. కాబట్టి ఆయన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలు పెద్దగా కన్సిడర్ చేయడం లేదనేది అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ కేసీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్, గతంలో 10 ఏళ్లలో చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు, కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉందేమో. కానీ గెలుపు వరకు వస్తాడని మాత్రం చాలామంది ఖచ్చితంగా చెప్పలేమనేది అక్కడ స్థానికుల నుంచి మనకు వినిపిస్తున్నటువంటి మాట. సో ఇది సినారియో చేవెళ్లకు సంబంధించి. బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి మధ్య కాంపిటీషన్ కనిపించబోతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గెలిస్తే కనుక ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుద్ది. తెలంగాణలో కావచ్చు, అధికారంలో ఉన్నారు కాబట్టి తెలంగాణలో కావచ్చు, ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నా కూడా ఆ సీటు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఇక ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఆల్రెడీ. మరోసారి దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకుడు లేదా వ్యాపారవేత్త లాంటి వాళ్ళు కనుక బీజేపీలో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి కొంత జాతీయ స్థాయిలో ప్రభావితం చేయగలిగినటువంటి చరిస్మా ఉన్నవాడు కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన కూడా ప్రచారం చేసుకుంటున్నాడు. మరి ఇద్దరిలో విన్నర్ ఎవరు? చేవెళ్ల ప్రజలు ఎవరిని గెలిపించుకోబోతున్నారు? చేవెళ్ల నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు జెండా ఎగరేయబోతున్నారు అనేది మనకి మరికొన్ని రోజులు తెలిసిపోతుంది.